దాని తర్వాత కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు, తదుపరి విచారణ 20కి వాయిదా, మధ్యంతర బెయిల్ కు సుప్రీం సుముఖత. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ నేత కవిత వేసిన పిటిషన్ ఈడీ సిబిఐ సుప్రీంకోర్టులో నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 20కి వాయిదా వేసింది. ఈలోపు మధ్యంతర ఉపసరణ ఇవ్వాలన్న కవిత తరఫున న్యాయవాదులు వినతిని తోసుకొచ్చింది. వాద ప్రతివాదనలు వినకుండా ఆ సాధ్యం కాని జస్టిస్ బిఆర్ గవే, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆప్ అగ్రనేత సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ముట్టజెప్పే ఢిల్లీ మద్యం విధానం అనుకూలంగా రూపొందించుకొని అనిశ్చిత లబ్ధి పొందినారన్న ఆరోపణలతో కవితపై ఈడీ కేసు పెట్టింది. రైట్, కవితది మాత్రం అంటే అందరు ఊహించినారు. మన మనీష్ సిసోడియా బయటికి వచ్చిన తర్వాత కవిత ఖచ్చితంగా బయటికి వస్తుంది, ఈ వారంలో బెయిల్ వస్తుందని కూడా చేశారు. కానీ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంచెం నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు కవిత విషయంలో. కానీ కవిత ఖచ్చితంగా ఈ 10-15 రోజులలో రావడానికైతే ఖచ్చితంగా ఆస్కారం ఉందన్నట్టు కూడా లాయర్లు చెప్తున్నారు. కవిత తరఫు నుంచి లాయర్లు కూడా. చూడాలి మళ్ళీ కవిత ఎపిసోడ్ ఎట్లా జరుగుతుంది అనేది. ఎందుకంటే చాలా గ్రౌండ్ లెవెల్ వినబడుతుంది. ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయే పనిలో ఉన్నాయి కాబట్టి కవిత ఖచ్చితంగా బెయిల్ దొరికే ఆస్కారాలు చాలా మెండుగా ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో చూడాలి మళ్ళీ ఎట్లా ఏంది అన్నది కూడా. హైదరాబాద్లో ఉన్నాయి మెగా టెస్ట్ సెంటర్స్.